ఒక దిగ్భ్రాంతిని గురి చేసేటువంటి వార్త. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మన భారత జవాన్ వీర మరణం పొందారు. ఏదైతే నిన్న అంటే మే 7వ తారీఖు 2025 సంవత్సరం తెల్లవారుజామున 1:43 భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర మూకల మీద అటాక్ చేసింది. 9 ఉగ్రవాద శిబిరాలను గుర్తించి మరి భారత ఆర్మీ మిస్సైళ్లతో ఆ ఉగ్రవాద శిబిరాలని అటాక్ చేసింది. 100కు పైగా ఉగ్ర మూకలను మట్టుబెట్టింది. అయితే ఉగ్ర మూకలను భారత్ మట్టుబెట్టిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ మరి ఉగ్ర మూకలకి సపోర్టుగా వారు భారతదేశానికి చెందినటువంటి పౌరుల మీద కాల్పులకి తెగబడ్డారు. రాత్రి నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ బోర్డర్ల దగ్గర మరి ఎవరైతే భారత పౌరులు ఉన్నారో మరి బోర్డర్ల దగ్గర నివసించేటువంటి పౌరుల మీద విచక్షణారహితంగా పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. అయితే ఆ కాల్పులను అడ్డుకొని పాకిస్తాన్ ఆర్మీ మీద తిరగబడ్డారు దినేష్ కుమార్ శర్మ గారు, లాల్స్ నాయక్ దినేష్ కుమార్ శర్మ గారు. అంటే లాల్స్ నాయక్ అనేది ఆర్మీలో ఒక హోదా. సో అలాంటి ఆ లాల్స్ నాయక్ హోదాలో ఉన్నటువంటి దినేష్ కుమార్ శర్మ గారు మరి పాకిస్తాన్ సైన్యంతో పోరాటం చేసి వీర మరణం పొందారు. లాల్స్ నాయక్ దినేష్ కుమార్ శర్మ గారి వీర మరణాన్ని భారత్ సర్కార్ అధికారికంగా ధృవీకరించింది. మరి దినేష్ కుమార్ శర్మ గారికి భార్య, 2 చిన్నపిల్లలు ఉన్నారు. దినేష్ కుమార్ శర్మ గారి పవిత్రమైన ఆత్మకి శాంతి చేకూరాలని యావత్ భారత్ పౌరులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి పాకిస్తాన్ సైన్యం విచక్షణ రహితంగా మన భారత పౌరుల మీద కాల్పులు జరుపుతున్నటువంటి ఆ యొక్క సందర్భంలో మరి ఆ పాకిస్తాన్ ఆర్మీని పెద్ద ఎత్తున అడ్డుకొని మన భారత పౌరులను రక్షించేటువంటి క్రమంలో మన లాల్స్ నాయక్ దినేష్ కుమార్ శర్మ గారు నేల కొరిగారు. వీర జవాన్గా ఆయన ఇప్పుడు గుర్తింపు పడ్డారు. దేశ సేవలో ప్రాణాలు అర్పించారు. జోహార్ లాల్స్ నాయక్ దినేష్ కుమార్ శర్మ గారు అంటూ యావత్ దేశం కూడా ప్రస్తుతం ఆయనకి నివాళులు అర్పిస్తుంది. అయితే పూంచ్ సెక్టార్లో పాక్ సైన్యంతో ఆయన పోరాటానికి దిగారు. మరి మన సరిహద్దుల దగ్గర ఉన్నటువంటి పూంచ్ సెక్టార్లో పాకిస్తాన్ సైన్యంతో ఆయన పోరాటం చేశారు. అంటే పాకిస్తాన్ ఉగ్రమూకలకు ఏమాత్రం తీసిపోని విధంగా తయారైంది పాకిస్తాన్ ఆర్మీ కూడా. కనీసం విచక్షణ జ్ఞానం లేకుండా పౌరుల మీద, భారత పౌరుల మీద మరి ఆ పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరుపుతోంది. సో ఆ కాల్పుల నుంచి రక్షించేటువంటి క్రమంలో పూంచ్ సెక్టార్లో పాక్ సైన్యంతో పోరాటానికి దిగారు మన లాల్స్ నాయక్ హోదాలో ఉన్నటువంటి దినేష్ కుమార్ శర్మ గారు. అయితే 5వ ఫీల్డ్ రెజిమెంట్కి చెందిన దినేష్ కుమార్ శర్మ గారు మరి 5వ ఫీల్డ్ రెజిమెంట్కి చెందినటువంటి మరి ఆర్మీ అధికారి ఆయన. సో మరి ఆర్మీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశ పౌరులకే అధికారులతోనే సమానం. సిపాయి దగ్గర నుంచి మరి ఎంత పెద్ద హోదాలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా మనకు అధికారులతోనే సమానం. ఎందుకంటే వారందరూ కూడా వారి యొక్క ప్రాణాలను అడ్డుపెట్టి మరి దేశ రక్షణలో మరి వారు అమరులవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈ దేశ పౌరులు మరి అధికారులుగానే చూసేటువంటి మరి పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఉంది. అదేవిధంగా మరి హర్యానా ముద్దుబిడ్డ యుద్ధ భూమిలో వీరమరణం పొందారని చెప్పేసి హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సైని ట్వీట్ కూడా చేశారు. మరి హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి మరి మన దినేష్ కుమార్ శర్మ గారు మరి దేశ సేవలో, దేశ రక్షణ కోసం ఆయన వీర మరణం పొందారని చెప్పేసి హర్యానా ముఖ్యమంత్రి గారు కూడా మరి ఎక్స్లో ట్వీట్ చేశారు అధికారికంగా. మరి ఆయన లాల్స్ నాయక్ దినేష్ కుమార్ గారి యొక్క మరణాన్ని మరి హర్యానా ప్రభుత్వం కూడా ధృవీకరించింది. అదేవిధంగా నీ త్యాగం వృధా కాదంటూ హర్యానా ముఖ్యమంత్రి
స్పందించారు. మరి మన వీర జవాన్ లాల్స్ నాయక్ హోదాలో ఉన్నటువంటి దినేష్ కుమార్ శర్మ గారికి భార్య, 2 చిన్నపిల్లలు ఉన్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి ఉగ్ర మూకలకు నిలమైనటువంటి ఆ దేశం, మరి ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులు కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు కానీ, ఆ దేశంలో ఉన్న ఆర్మీ కానీ, మరి వారందరూ సమానమే అనేటువంటి పరిస్థితులు ఈరోజు కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఆ దేశంలో ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసి ఉగ్రమూకలను మాత్రమే మట్టుబెట్టింది. ఎక్కడా కూడా సివిలియన్స్కి ఒక చిన్న ఇబ్బంది కూడా కలిగేటువంటి పరిస్థితి భారత ప్రభుత్వం కానీ, ఆర్మీ కానీ చేయలేదు. కానీ పాకిస్తాన్ ఆర్మీ మాత్రం భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి మరి భారత పౌరుల మీదకి, మరి ఆ పౌరులు నివసిస్తున్నటువంటి ఇళ్ల మీదకి అత్యంత దారుణంగా, పాశవికంగా మరి వారు కాల్పులు జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కొంతమంది పౌరులు కూడా చనిపోయినట్టయితే తెలుస్తూ ఉంది. అయితే ఆ పౌరులను రక్షించేటువంటి క్రమంలో ఆ పాకిస్తాన్ ఆర్మీకి ఎదురు తిరిగి పోరాడి మరి భారతదేశ గడ్డ కోసం అమరుడయ్యారు మరి మన వీర జవాన్ లాల్స్ నాయక్ హోదాలో ఉన్నటువంటి దినేష్ కుమార్ శర్మ గారు.